హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఈ ఫోటో నిజమని మీరు నమ్ముతున్నారా? తల్లిదండ్రులకు కూతురి సూటి ప్రశ్న. రచయిత శ్రీను పెద్దుల గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఫిబ్రవరి నెల 2024లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. శ్రీధర్ పొద్దున్నే లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడు పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు. తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ. ఇద్దరిది 30 సంవత్సరాల అనుబంధం. అమ్మాయి సౌందర్య పెళ్లి విషయం ఏమైనా ఆలోచిస్తున్నారా? అంది హేమ. తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంటూ. చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి? వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్. దానికి 18 ఏళ్ళు నిండాయి తెలుసా? అయితే రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివి మొన్ననే నీట్ పరీక్ష రాసింది. తప్పకుండా ఎంబీబీఎస్లో సీటు కొడుతుందని నాకు పూర్తి నమ్మకం. ముందు నీట్ రిజల్ట్స్ రాని, ఒకవేళ నీట్ ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా అన్నాడు. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాము, ఎంతమంది డాక్టర్లు కలిసాము. అబ్బాయిలు పుట్టిన 6 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అని ఎంత గారభంగా పెంచారు. పెళ్లి విషయంలో మాత్రం మీకు ఈ గుడ్డి ప్రేమ చూపించకండి. గుడ్డి ప్రేమ ఏంటి? అమ్మాయిలకి ఇది చేయొద్దు అది చేయొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలని అడ్డుగా నిలిచే తండ్రిని కాను నేను. ఓకే, చాలేంటి సంబరం. మన అబ్బాయిలను చూడండి. చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించారు. సరైన వయసులో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చిన్నోడు నాగ్పూర్లో, పెద్దోడు అమెరికాలో స్థిరపడి పిల్లా పాపలతో చల్లగా ఉన్నారు. దీన్ని కూడా ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. ఏమైనా అర్థమవుతుందా తమరికి? అంటూ శ్రీధర్ చేతిలోని కాఫీ అయిన ఖాళీ కప్పును తీసుకుని వంటగది వైపు నడిచింది. దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు అని మనసులో అనుకుంటూ పేపర్ అందుకున్నాడు శ్రీధర్. పెద్దగా ఆకర్షించే వార్తలేమీ కనిపించలేదు. ఇంతలో పక్కనే ఉన్న మొబైల్కి ట్రింగ్ ట్రింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది. మొబైల్ తీసి చూశాడు. ఏదో కొత్త నంబర్ నుండి మెసేజ్. ఓపెన్ చేసి చూశాడు. ఏదో ఫోటో. సరిగ్గా కనిపించలేదు. పక్కనున్న కళ్ళద్దాలు పెట్టుకొని చూశాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఫోటోలో తన కూతురు, ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు. ఫోటో చూసినప్పటి నుండి శ్రీధర్కి మెదడు మొద్దుబారిపోయింది. నోటి మాట రావట్లేదు. హేమా హేమా అని అరవాలనుకున్నాడు. కానీ గొంతు నుండి మాట రావట్లేదు. పట్టు తప్పిపోతోంది. విపరీతమైన చెమట్లు. ఏం చెయ్యాలేక అట్లాగే సోఫాలో పక్క కొరిగిపోయాడు. ఇంతలో హేమ భర్తతో మరోసారి మాట్లాడి ఎట్లాగైనా అమ్మాయి పెళ్ళికి ఒప్పించాలని హాల్లోకి వచ్చింది. భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా. ఏమైందండి, ఏమైంది అని అడుగుతూ ఉంది. కన్నీళ్ళు ఆగట్లేదు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఇంతలో భర్త నీళ్లు అన్నట్టు సైగ చేసేసరికి టీపాయ్ మీద ఉన్న బాటిల్లో ఉన్న నీళ్లు గ్లాస్లో పోసి మెల్లగా తాగించింది. 2-3 గుటకల నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కూలుకున్నాడు. లేచి సోఫాలో కూర్చున్నాడు. హేమకు కొంత ధైర్యం వచ్చింది. ఏమైందండి, ఇప్పుడు ఎలా ఉంది? లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది. శ్రీధర్ వద్దు అన్నట్టు చేత్తో సైగ చేసి సీలింగ్ వైపు చూస్తున్నాడు. అసలు ఏమైంది మీకు? ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది. మళ్ళీ శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకి ఫోటో చూపించాడు. ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. మెల్లగా తేరుకొని, ఎవడో పనికిమాలిన విధవ మన అమ్మాయి గురించి పనికిమాలిన ఫోటో పెడితే మీరు నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ నంబర్ నుంచి ఫోటో వచ్చిందో ఆ నంబర్కి ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది. చాలాసేపు మోగిన తర్వాత ఎవరో ఎత్తారు. హలో అంది హేమ. హలో, మగగంతు. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరినైతే మీకెందుకు? మా మొబైల్కి ఓ ఫోటో వచ్చింది, అది పెట్టింది నువ్వేనా? ఎవడరా నువ్వు? నీకెంత ధైర్యం అని కోపంగా అడిగింది. అవును నేనే. నేను మీ అమ్మాయి గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు. కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి. ఎందుకు పెళ్లికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరైనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించా. ఓకేనా? మీ కూతుర్ని ఒప్పించండి, లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతా. అప్పుడు మీ అమ్మాయి బతికి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అత్తయ్య గారు. ఎవర్రా నీకు అత్తయ్య? అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందని, ఆ ఫోటోలు నిజమని రుజువేంటి? ఇంకొంచెం గట్టిగా అడిగింది. మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్కి రోజుకొక ఫోటో పంపిస్తా. ఆ ఫోటోలే మీకు రుజువులు. అంతెందుకు, మీ కూతుర్ని అన్ని వివరంగా అడగండి, చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఆ నంబర్కి ఫోన్ చేసింది, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అన్ని వింటున్న శ్రీధర్ బాధగా హేమ వైపు చూస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ చేతులు తల మీద పెట్టుకొని దిగులుగా కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దున జాగింగ్కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు.
శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదు. మళ్ళీ మళ్ళీ చేశాడు. ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు. శ్రీధర్కి కూతురు మీద కోపం ఎక్కువైపోతోంది. కూతుర్ని చిన్నప్పటి నుంచి ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు. ఏం అడిగినా కాదనలేదు. తనది పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. అదృష్టం కొద్దీ తను కూడా బాగా చదువుతుంది. అన్నింట్లోనూ ఫస్టే. మొన్ననే నీట్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారు. ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త. శ్రీధరు తట్టుకోలేకపోతున్నాడు. తన నమ్మకాన్ని వమ్ము చేసిందే. అంతగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటే ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి కుటుంబం నుంచి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా. ఈ పిచ్చి తిరుగుళ్ళెందుకు? మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఇంతలో జాగింగ్కి వెళ్లిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది. తనని చూడగానే శ్రీధర్ హేమకి ఎక్కడలేని కోపం వచ్చింది. అయినా ఇద్దరూ కోపాన్ని అంచుకున్నారు. ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు. ఏమైంది అట్లా ఉన్నారు అని మెల్లగా అడిగింది. నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు అడిగాడు శ్రీధర్. నీ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను, అందుకే తీయలేదు అని చెప్పింది. హేమ ఏదో అడగబోతుండగా శ్రీధర్ తనని ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్ ఫోన్లోని ఫోటో చూపించాడు. ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. తేరుకుని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది. శ్రీధర్ హేమ ఇద్దరూ తన వైపే ఏదో అనుమానంతో చూస్తున్నారు. అమ్మా నాన్నలు తనని అనుమానిస్తున్నారా, ఆ ఫోటో నిజమని అనుకుంటున్నారా అనే ఆలోచన తనని కలిచివేసింది. మెల్లగా తల ఎత్తి ఇది నిజమని మీరు నమ్ముతున్నారా అంది సౌందర్య. కళ్ల ముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి అన్నాడు శ్రీధర్. నీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుంటే ఒక్క మాట మాతో చెప్పొచ్చుగా. మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అంది తల్లి కూతుర్ని ఈసడింపుగా చూస్తూ. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పటానికి. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారంటే నాకు ఇన్ని రోజులు మీ ముందున్న గౌరవం పోతుంది. ఏమని చెప్తావు? ఇది అబద్ధం, అసలు జరిగింది వేరే అని ఒక కట్టుకథ చెప్తావు. అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం? గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురు మీదకి వెళ్ళాడు శ్రీధర్. హేమ భర్తను వారించింది. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. హేమ శ్రీధర్ నిస్సహాయతతో సోఫాలో కూర్చుండిపోయారు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటో పరంపర కొనసాగింది. రోజుకో ఫోటో, ఇంట్లో యుద్ధ వాతావరణం. తల్లిదండ్రులు ఎంత వారించినా వినకుండా రోజూ పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తోంది. దీంతో ఇద్దరికీ కూతురు పైన కోపం ఇంకా పెరిగింది. సౌందర్యతో మాట్లాడడం మానేశారు. ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పారు. 2 రోజుల్లో చిన్న కొడుకు నాగ్పూర్ నుండి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడటానికి, తన భవిష్యత్తు గురించి చర్చించడానికి. ఆ రోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్. అత్యవసరంగా రమ్మని. భార్యాభర్తలు భయపడుతూ కూతురు విషయంలో ఇంకా ఏ సంగతులు, ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ షీ టీం కోసమే వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్ళమని పంపించారు. ఆ గదిలో మహిళా ఆఫీసర్తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది. శ్రీధర్ని హేమను చూసిన ఆ ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని, మీరేనా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది. అవునన్నాడు శ్రీధర్. ఆమె శ్రీధర్ని హేమని చూస్తూ, మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా అంటూ పక్కన కటకటాల్లో ఉన్న ఒక 25 ఏళ్ల అబ్బాయిని చూపించింది. భార్యాభర్తలు అటువైపు చూసి అవును అతనే అన్నారు. గత 6 నెలలుగా నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంటపడుతున్నాడు వాడు. మీ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోలేదు. తన చదువు మీద ధ్యాస పెట్టింది. ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని మీకు చెప్పలేదు. వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని మీ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి అబద్ధపు ఫోటోలు సృష్టించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయినే కాదండి, గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలను, వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులను వీడు బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు. వీడిని పట్టుకోవడానికి మేమెన్నో ప్రయత్నాలు చేశాం. దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు. వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని వీడి దాష్టికానికి బలైన అమ్మాయిలు కానీ వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్ చేయలేదు. దాంతో వీడిని పట్టుకోవడం మాకు కష్టమైంది. వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి. ఇన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయటం వల్ల వీడి ఆటలు అరికట్టగించగలిగాం. మాకు చిక్కాడు. మీరు మీ కన్నబిడ్డని నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెని అవమానించారు. మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాడిని మేము తొందరగా అరెస్ట్ చేయగలిగాం. వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదన్నా అఘాయిత్యం చేసుకుని ఉంటే దానికి ఎవరు బాధ్యులు? మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనని నమ్ముతారు? కష్టమైనా నష్టమైనా మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది? పిల్లలకు అన్నీ ఇచ్చాము, గారాబంగా చూసుకుంటున్నాం అనగానే మన బాధ్యత తీరిపోదు. ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ వారికి అండగా తోడుగా ఉండాలి. అంతేకాని ఎవడో కోర్కిసగొట్టంగాడు మీ పిల్ల గురించి ఏదో వాగితే అది నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువ ఇవ్వకపోతే ఎట్లా మీరే చెప్పండి.
అది సీరియస్గా. శ్రీధర్ హేమ దించిన తల ఎత్తకుండా నేల చూపులు చూస్తున్నారు. తాము ఎంత పెద్ద తప్పు చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంటే వారి మీద వారికే అసహ్యం వేసింది. తమ కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కుంగదీసింది. తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య, మా అమ్మా నాన్నలు చాలా మంచివారు మేడం. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలను నన్ను ఒకేలా చూశారు. ఆడపిల్లనని ఏనాడు నన్ను చిన్నచూపు చూడలేదు. అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఎక్కడ చెడు దారిలో నడుస్తానో అన్న భయంతో ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించారు. నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడికి గురయ్యారు. అంతకు మించి ఇందులో వారు తప్పేం లేదు అంటూ శ్రీధర్ వైపు తిరిగి, నాన్న, నేను నీ పెంపకంలో పెరిగిన బిడ్డను. మంచి చెడు తెలుసుకునే విజ్ఞత, సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుంచే నాకు అలవర్చారు. మీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. కానీ ఒకటి మాత్రం నిజం, తెలుసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఆ అమ్మా నాన్నలు వారిని వేలెత్తి చూపటం, వెలివేయడం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి. అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలుగుతారు అంటూ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది. ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతలో తాము ఎంత చులకనగా, ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థమైంది. ప్రేమగా కూతురు భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిచారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.